నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక అరటిపండు మనం చూసుకుంటే కడప జిల్లాలోని వేల మంది ప్రజల తలరాతను మారుస్తూ ఉంది. అలాగే కడప జిల్లా నుంచి అరటిపండ్లు మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసి చాలామంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అరటిపండు వేల మంది జీవితాలలో వెలుగులు నింపింది. పండించే రైతుల తలరాతలు స్థితిగతులను మార్చేసింది. ఉన్న ఊళ్ళల్లోనే పట్టణాలకు తీసిపోని రీతిలో భారీ భవంతులు, ఖరీదైన వాహనాలు సమకూర్చుకునేలా చేసింది. కడప జిల్లాలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె, సింహాద్రిపురం, తొండూరు మండలాల పరిధిలోని ఆయాకట్టుకు గతంలో పెంచికల బసిరెడ్డి జలాశయం నీరే దిక్కు, తుంగభద్ర ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి ఈ జలాశయానికి కేటాయింపులు ఉండేవి. వచ్చిన అరాకొర నీళ్లతోనే ఉద్యాన పంటలను సంరక్షించుకోవాల్సి వచ్చేది. 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన పీబీఆర్ 6 టీఎంసీలతో ఏర్పాటు చేసిన పైడిపాలెం జలాశయాలు ఈ ప్రాంత రైతులకు జీవితాన్నిచ్చాయి. ఉద్యాన పంటల సాగుకు విస్తీర్ణంలో పెరిగేలా చేశాయి. ఇక్కడి రైతులు ఒకసారి నాటిన టిష్యూ కల్చర్ అరటి మొక్కల ద్వారా 3 ఏళ్లు దిగుబడులు తీస్తూ ఉన్నారు. ఏటా గణనీయమైన ఆదాయం పొందుతూ ఉన్నారు. ఎకరాకు 1200 నుంచి 1400 మొక్కలు నాటి 25 నుంచి 30 టన్నుల దిగుబడి తీస్తూ ఉన్నారు. లింగాల ప్రాంతంలో రైతులు పండించిన అరటికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. రోజుల తరబడి రవాణా చేసిన నాణ్యత దెబ్బతినకపోవడం అందుకు కారణం. దీంతో దేశం నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే సీజన్లో పులివెందులలో మకాం వేసి అరటికాయలను శుద్ధి చేయించి ప్రత్యేక అట్టపెట్టెల్లో కంటైనర్ల ద్వారా ముంబైకు తీసుకొని వెళతారు. అక్కడ నుంచి ఓడల్లో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం టన్నుకు 22,000 నుంచి 24,000 రూపాయల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే లింగాలలో మనం చూసుకుంటే ప్రజల యొక్క తలసరి ఆదాయంలో లింగాల మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 సంవత్సరంలో ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం 7,38,000 రూపాయలుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో 4,95,000 తలసరి ఆదాయంతో వేముల, ఆ తర్వాతి స్థానంలో 4,80,000 రూపాయలతో సింహాద్రిపురం నిలిచాయి. ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడానికి అరటితో పాటు పాడి పరిశ్రమ, మైనింగ్, మత్స్య సంపదలు కారణంగా ఉన్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కడప జిల్లాలోని పులివెందుల చుట్టుపక్కల ఉన్న మండలాలు ఏవైతే ఉన్నాయో అరటి పంటను సాగు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తూ అలాగే వాళ్ళ యొక్క జీవితాలను మనం చూసుకుంటే అరటి పండు మార్చేసిందనమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కడప జిల్లా నుంచి అరటి పండ్లు ఎగుమతి అవుతూ ఉన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా అయితే వీళ్ళు అరటి పండ్లను ఎగుమతి చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.